హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ వింగ్స్ అండి. ఇది బఫెల్లో వింగ్స్ అని అంటారు. ఇది మంచి పార్టీ స్నాక్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వింగ్స్ తీసుకున్నాను. బయట చికెన్ షాప్స్లో వింగ్స్ అంటే కొట్టిస్తారు. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని నేను ఇక 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టించాలి. ఈ చికెన్కి మసాలాలను పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. దీనికి చికెన్కి కోటింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పెప్పర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ వింగ్స్ని మసాలాలు పట్టించాం కదా, ఒక్కొక్క వింగ్ని దీంట్లో వేసుకొని పైన కోటింగ్ కింద యూజ్ చేసుకుందాము. ఇలా డిప్ చేసుకొని జస్ట్ ఆ పౌడర్ని దాని మీద వేసేయటమే. అన్ని చికెన్ వింగ్స్ని ఇలానే ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఇది చికెన్ వింగ్స్ని మొత్తం కోటింగ్ అయ్యే ముందు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ని ఈ విధంగా వింగ్స్కి అన్నిటికీ అలా పౌడర్ అంటించిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక్కొక్కటి అందులో వేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఈ చికెన్ వింగ్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు హాలిడేస్ టైం కదా, అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు. ఈవినింగ్ స్నాక్ కింద ఈ చికెన్ వింగ్స్ని చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందరు ఇష్టంగా మొత్తం ఫినిష్ చేస్తారు. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇది బాగా క్రిస్పీగా రావాలి. అదిగోండి, ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ముక్కలన్నీ తీసుకొని మళ్ళీ మిగిలిన ముక్కలను కూడా ఇలానే వేయించుకొని తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 కప్ హాట్ సాస్, 1/2 కప్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 4 స్పూన్స్ హనీ అండ్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే పర్లేదు, ఉంటే వేసుకోండి. ఇంకొక 30 సెకండ్స్ ఉంచి ఇప్పుడు చికెన్ వింగ్స్ వేసుకుందాము. ఆ సాస్ అంతా చికెన్కి పట్టించాలి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. లాస్ట్లో పైన గార్నిషింగ్కి నేను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ వింగ్స్, బఫెల్లో చికెన్ వింగ్స్. ఇది మంచి పార్టీ డిష్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ మా బాబు చూడండి, ఇవి తింటూ ఎలా ఉన్నాయంటే యమ్మీ నమ్మీ మమ్మీ అంటున్నాడు. హౌ ఈజ్ ఇట్ వియాన్ష్? మమ్మీ. మమ్మీయా? మమ్మీయా యమ్మీయా? మమ్మీ. నమ్మీయా? ఓకే ఓకే. డూ యూ లైక్ ఇట్? యా. మా ఇంట్లో వాళ్ళు ఫటాఫట 2 minutesలో లాగిచ్చేసారు. బాగా నచ్చి. I think మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.